పక్కన కూర్చున్నాడు. అందరూ యేసును చూస్తున్నారు, లాజరును చూస్తున్నారు. ఓ ఈయనే కదా యేసు ప్రభు బ్రతికించిన వ్యక్తి లాజరే కదా అని చెప్పి లాజరును చూసి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారు. కాబట్టి ఈ 3 సుగుణాలు మనలో ఉండాలి. కాబట్టి నేను ప్రార్థన చేస్తా, పని చేయాలంటే కుదరదు. దేవుని మందిరంలో పరిచర్య చేయాలి. చూడు, ఆదివారం వాళ్ళ అన్న రాలేదు, ఈ శనివారం సాయంత్రమే కొంతమంది సిస్టర్స్ రావాలి, వచ్చి మందిరాన్ని శుభ్రంగా ఊడవాలి. ఇంత చెత్త ఉంది చూడండి. ఒక్కరోజు అన్న రాకపోతే అక్కడ పని కూడా చేయాలి. దేవుని మందిరంలో పని చేయటం అనేది కూడా ఒక పరిచర్య. ఇంతకుముందు శనివారం సాయంత్రం వచ్చి మీరంతా శుభ్రం చేసుకునేవాళ్ళు, మర్చిపోయారు అందరూ. మనం అందరం కూడా దాసులం. వీఆర్ నాట్ సెలబ్రిటీస్, వీఆర్ సర్వెంట్స్ కదా. మనం అందరం కూడా పనిచేసే వాళ్ళం, దాసులం. పని చేయటం నేర్చుకోవాలి, మందిరంలో పని చేయాలి. ఈ ఒకటే కుటుంబంలో ముగ్గురు ఉన్నారు. ముగ్గురు 3 సుగుణాలకు గుర్తు. మార్త పరిచర్య చేసే స్త్రీ, మరియా ఆరాధన చేసే స్త్రీ, లాజరు సాక్ష్యం. కాబట్టి లాజర్లో ఉన్న సాక్ష్యం మనలో ఉండాలి, సాక్ష్య గుణం ఉండాలి, పరిచర్య ఉండాలి, ఆరాధన ఉండాలి. ఈ 3 సుగుణాలు ఒక క్రైస్తవంలో ఉండాలి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ బ్యాలెన్స్డ్ లైఫ్. అర్థమైందండి. కాబట్టి బేతనీయ మరియా 3 సార్లు ఆమె పేరు బైబిల్లో ఉంటే 3 సార్లు ఎక్కడుంటుందని చెప్పుకున్నామని యేసు పాదంలో అయితే కూర్చోండి. యేసు పాదాలు తప్ప ఇంకేం కోరుకోను ప్రభువా, నీ చరణములే నాకు శరణములు. లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయం. అక్కడ యేసు ప్రభు వారి పాదాల చెంత ఆమె కూర్చుంది. ఎన్నో వచ్చిన అది 39 చదవండి. నేను కాబట్టి మొట్టమొదటిసారిగా బేతనీయ మరియ పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడితే ఆమె యేసు పాదాల వద్దనే కూర్చుంది. వాస్తవానికి ఆ ఇంట్లోకి యేసు ప్రభువుని ఆహ్వానించింది ఎవరు? యేసు ప్రభువుని ఇంట్లోకి ఆహ్వానించింది ఎవరు? మార్త ఆహ్వానించింది, కానీ మార్త ఆయన్ని విడిచిపెట్టి వంట చేస్తుంది. మరి వంట చేయటం తక్కువ పైన ఎంతమందికి వంట చేయాలి తెలుసా? ఆమె వాళ్ళ ఇంట్లో 3, తర్వాత యేసుప్రభు వారు ఒకరు 4, యేసుప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. 12, 13, 16 మందికి వంట చేయాలి. ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం గ్యాస్ పొయ్యిలు ఏమీ లేవు, ఇలాంటి సౌకర్యాలు. 16 మందికి వంట చేయాలంటే ఎంత కష్టం ఒక స్త్రీకి. కాబట్టి ఆమె చేసిన పని తప్పని ప్రభు చెప్పట్లే. వంట చేయటం, భోజనం పెట్టడం కాదు, కానీ ప్రయారిటీలో, ప్రాధాన్యతలో ఆమె మొదటి ప్రాధాన్యత వాక్యాహారంకి ఇవ్వలేదు. మొదటి ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? మనం వాక్యానికి ఇవ్వాలి. తర్వాత ప్రాధాన్యత దేనికి? శరీర సంబంధమైన భోజనం. కానీ ఈమెం చేసిందంటే వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా వంట చేయటం మొదలుపెట్టింది. యేసు ప్రభు వారు మొదటిసారి మా ఇంటికి వచ్చాడు, లేక వచ్చాడు. ఆయనకు రకరకాల వెరైటీ చేయాలనుకుందేమో, మంచి ఐటమ్స్ పెట్టాలని టైం అంతా పాడు చేసుకుంది వంట మీద. అయితే మరి మరియా పని తప్పించుకుందా? మరియా ఏమంత పని తప్పించుకోవాలి. మరియా మరి ఏ పని అయితే చేయాలో ఆ పని అప్పగించిన పని త్వరగా పూర్తి చేసి వచ్చి యేసుప్రభు వారి పాదాల చింత కూర్చుంది. యేసుప్రభు వారికి వెరైటీ బిర్యానీ లాంటి భోజనం అక్కర్లేదు. ఆయనకు సామాన్యమైన భోజనం పెట్టినా ఆయన తింటాడు, ఆయన ఇబ్బంది పడదు. కానీ ఇవేం చేసిందంటే మార్త ఎక్కువ పని పెట్టుకుంది కదా, విస్తారమైన పని పెట్టుకుంది. చూడండి ఆ మాటలు 40. మార్త విస్తారమైన పని పెట్టుకుంటే చేత తొందరపడి. లేకపోతే మనం ఎక్కువ పని పెట్టుకుంటాము, తొందర వస్తుంది కదా. టెన్షన్ ఎప్పుడు వస్తుంది మనకు? టెన్షన్, వర్రీ, ఆందోళన ఎప్పుడు వస్తుంది అంటే ఎక్కువ పని. అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఏది కరెక్ట్ చేయలేము, అన్నింటిలో ఫెయిల్ అవుతుంది. అర్థమైందండి. మధ్యాహ్నం ఒక డ్యూటీ, సాయంత్రం డ్యూటీ, ఉదయం డ్యూటీ, ఇట్లా కొంతమంది బిజీగా ఉంటారు. బిజీ బట్ నాట్ బ్లెస్డ్. బిజీ ఉంటుంది కానీ ఆశీర్వాదం ఉండదు. కాబట్టి బిజీగా ఉండటానికి ప్రయత్నం చేయకండి. బిజీగా ఉండండి, కానీ దేవుని సమయానికి దేవునికి ఇవ్వాలి. పొద్దున్నే లేచి సిస్టర్స్ ఏం చేస్తారు? కనీసం కొంచెం ప్రార్థన చేసుకోవాలి, కొంచెం వాక్యం చదువుకోవాలి, అని మొదలు పెట్టుకోవాలి కదా. అప్పుడు మీకు ఆశీర్వాదం. భర్తలు డ్యూటీలోకి వెళ్ళాలి, పిల్లలు స్కూల్లోకి వెళ్ళాలని చెప్పి ఏం చేస్తారు? పొద్దున్నే ప్రార్థన చేయకుండానే లేచి వంట చేసి హడావుడి చేసి పంపిస్తారు. ఆశీర్వాదం ఉండదు. కాబట్టి బిజీ బట్ నాట్ బ్లెస్డ్. ఈమెం చేసిందంటే విస్తారమైన పని పెట్టుకుంది. యేసుప్రభు అన్నాడు, మార్తా మార్తా
ఆ, ఆ, అందుకు ప్రభు 41 మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు. అనేకమైన పనుల గురించి ఏం చేస్తున్నావు? తొందరపడుతుంది. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఆ ఐటెం చేయాలి, ఈ ఐటెం చేయాలి కదా. ఎక్కువ పనులు ఉంటే విచారం ఉంటుంది, ఎక్కువ పనులు ఉంటే తొందర ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ప్రశాంతంగా ఉండడానికి సహాయం చేయాలి, ఒక్క పని మీద దృష్టి పెట్టాలి. సచిన్ టెండూల్కర్ ఉదయం పూట క్రికెట్ ఆడి, మధ్యాహ్నం ఫుట్బాల్ ఆడి, సాయంత్రం టెన్నిస్ ఆడి, ఇంకా రాత్రి గోల్ఫ్ ఆడితే ఆయన సక్సెస్ అయ్యేవాడా? అవుతారా? అట్లా ఒక్కదాని మీద గురి పెట్టుకోవాలి. ఒక్కటే ఒక గురి, మన గురి, మన లక్ష్యం ఒకటే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, 12, 13 వచనాలు. ఫిలిప్పు 3, 12, 13. ఆ, 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 ఉమ్, ఉమ్. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి, అది ఒకటి చేస్తున్నాను, వన్ థింగ్ ఐ డూ. అది మన జీవితంలో ఒకటి పెట్టుకోవాలి, ముఖ్యమైనది. నువ్వు 10 పనులు చేయాలని పెట్టుకున్నావు అనుకో, ఏ పనిలో సక్సెస్ కాలేవు. ఆ ఉద్యోగం చేయాలా, ఈ ఉద్యోగం చేయాలా, అది చేయాలి, ఇది చేయాలనుకుంటూనే కాలం గడుపుతారు. ఏ ఉద్యోగం చేయాలి, ఏ పని, ఆ బిజినెస్ చేయాలా, ఈ బిజినెస్ చేయాలా, ఆలోచించుకుంటూ వాళ్ళ కాలం అంతా ఆలోచనలో ఉంటుంది. అంటే ఏదన్నా ఒక దాన్ని పెట్టుకొని దాంట్లో సక్సెస్ అవ్వాలి. అది వాక్యం బైబిల్లో అలా చెబుతుంది. కాబట్టి ఒక్కదాని అంది. అయితే ఒకటి చేయించున్నాను, వన్ థింగ్ ఐ డూ. యేసుప్రభు అంటాడు, మనం చదివిన లూకాసు వార్త 10వ అధ్యాయంలో, అవసరమైనది ఒక్కటే. అందుకు ప్రభు, మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. వన్ థింగ్ ఈజ్ నీడ్ఫుల్. అవసరమైనది ఏంటి? ఒక్కటి. ఏమిటి ఆ ఒక్కటి? మారు మనసు పొందడం ముఖ్యమైనది, భోజనం చేయటం ముఖ్యమైనది, పని చేయటం ముఖ్యమైనది, అన్నం తినటం ముఖ్యమైనది, పిల్లల్ని స్కూల్కి పంపించడం ముఖ్యమైనది. ఇవన్నీ ముఖ్యమైనవి. వీటన్నింటిలో కూడా అతి ముఖ్యమైనది కదా, ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అంటారు కదా టైం మేనేజ్మెంట్లో, అర్జెంట్ అట్లా అంటారు కదా. అతి ముఖ్యమైనది ఏమిటి మన జీవితంలో? అత్యంత అవసరమైనది ఏమిటి? మారు మనసు పొందటం, రక్షణ పొందటం, నిత్య జీవం. అది ఉంటే చాలు. అది లేకుండా ఎన్ని చేసుకున్నా ఈ లోకంలో లాభం లేదు. ప్రభు అంటాడు, అమ్మా ఇవన్నీ చేస్తున్నావు కానీ అనేక పనులు పెట్టుకున్నావు, విచారం కలుగుతున్నావు, తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఏమిటి? ఒక్కటి. ఆ ఒక్కటి ఎక్కడ దొరుకుతుంది? యేసు పాదాల యొద్ద మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకోను. అది ఎవరు ఆమె నుంచి తీసివేయలేరు. చూడండి, ఒకటి మరియా చేసింది ఏమిటి? మరియా పొందింది అవసరమైంది, పొందుకుంది. రెండవది ఉత్తమమైనది. మూడవది ఎవరు ఆమె యొద్ద నుండి తీసివేయబడనిది. ఈ రక్షణను ఎవరు తీసివేయలేదు. తీసివేస్తారా? తీసివేయలేదు. ఏ సాతాను, ఈ శత్రువు, ఈ దొంగ, ఈ మరణము, ఈ అపవాది ఎవరు దొంగిలించలేరు. నేర్చుకున్న విద్యను ఎవరు దొంగిలించలేరు. మీరు ఈత నేర్చుకున్నారనుకో, ఈత నేర్చుకుంటే ఒక 20 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు బావులో దొరికితే ఈత వస్తుందా, మర్చిపోతారా? వస్తుంది, మర్చిపోరు. ఒకసారి నేర్చుకున్న విద్య ఉంటుంది, నేర్చుకోవాలి. కాబట్టి అవసరమైనది దాన్ని ఎవరు తీసివేయలేరు. రక్షణ అనేది 3 రకాలుగా చెప్తుంది. రక్షణ అవసరమైనది, రెండవది రక్షణ ఉత్తమమైనది, మూడవది రక్షణ ఎవరు తీసివేయనిది. చూసారా? ఎవరు దొంగిలించలేరు. నా గొర్రెలు నా ఎద్దు నుండి ఎవరును అపహరింపడు. యేసుప్రభు అంటాడు, నా తండ్రికి వారిని నా చేతికి అప్పగించి ఉన్నాడు. రక్షణ అనేది అంత ఈజీగా పోదు. ఎందుకు పోదు అంటే అది గొప్ప రక్షణ, రెండవది నిత్య రక్షణ, మూడవది సంపూర్ణమైన రక్షణ. హెబ్రీ 2:3 గొప్ప రక్షణ, హెబ్రీ 5:10 నిత్య రక్షణ, హెబ్రీ 7:25 సంపూర్ణ రక్షణ, టర్మోస్ట్ సాల్వేషన్ కదా. కాబట్టి దాని పేరులోనే ఉంది. ఏ రక్షణ ఇది? నిత్య రక్షణ, అంటే నిత్యం ఉండే రక్షణ. కొంతమంది రక్షణ పోతుంది అంటారు, దానికి ఆధారం చూపించాలి వాళ్ళు. అయితే ఎప్పుడు పోతుందంటే రక్షించబడకముందే రక్షణ పొందానని అనుకుంటే, అప్పుడు చనిపోయిన తర్వాత ఏంది ప్రభు, నేను రక్షించబడాను కదా,
ఆ నరకంలో వేసేది నన్ను అంటే ప్రభు అంటాడు, నువ్వు అనుకున్నావు రక్షణ పొందావు, నేను అనుకోలేదు కదా. ఏమంటాడు, నువ్వు అనుకుంటే సరిపోతుందా? అట్లా నిజమైన రక్షణ పొందావా లేదా అనేది ముఖ్యం. అటువంటి అనుభవంలోకి రావాలి. నిజంగా రక్షణ పొందితే నీ రక్షణ ఎవడు తీసివేయలేడు. అవసరమైంది తీసివేయజాలనేది ఉత్తమమైనది రక్షణ. ఎక్కడ దొరుకుతుంది? యేసు ప్రభు వారి పాదాల చెంత కూర్చి దొరుకుతుంది. యేసు ప్రభు వారి వాక్యాన్ని వినాలి. ఆయన వాక్యం చదువుతుంటే వినటం వలన విశ్వాసము కలుగును, విశ్వాసం వలన రక్షణ కలుగును. కాబట్టి ఆ రోజులో వాక్యాన్ని చదివారు, ఈ రోజులో వాక్యాన్ని ఏం చేయాలి? ఆ రోజులో విన్నారు, లిటరల్ బైబిల్ లేదు కదా. ఈ రోజులో ఏం చేయాలి? మనం వినాలి, చదవాలి, ధ్యానించాలి, విశ్వాసం ఉంచాలి, రక్షణ పొందాలి. కాబట్టి ఎవరు ఆరాధించాలి ప్రభువును? రక్షణ పొందిన వారే. బేతనీ మరియ వలె ఉదయకాలంలో ఆయన పాదాల చెంత కూర్చొని మరి వాక్యాన్ని ధ్యానించి విని విశ్వాసం ఉంచి రక్షణ పొందిన బిడ్డలు ప్రభువును ఆరాధించాలి. కాబట్టి మొట్టమొదటిగా బేతనీయ మరియ ప్రభు యొక్క అన్ని విషయాలు ఆమెకు తెలిసాయి. చూడండి, యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు, సిలువ వేయబడ్డప్పుడు ఆ రోజు కానీ లేకపోతే 3వ రోజున కానీ బేతనీయ మరియ వారితో వెళ్ళిందా? బేతనీయ మరియ వెళ్ళిందా ఆ రోజు? వాళ్ళతో వెళ్ళలేదు. ఎవరెవరు వెళ్ళారు? మగ్దలేని మరియ వెళ్ళింది, సలోమి వెళ్ళింది, లేకపోతే ఇంకొక మరియ వెళ్ళింది, ఇంకొక స్త్రీలు వెళ్ళారు. కానీ బేతనీయ మరియ మాత్రం వెళ్ళలేదు. కారణం ఏమిటంటే ఆమెకు వాక్యం అంతా తెలుసు. నా ప్రభు నా కొరకు వచ్చే శుక్రవారం రోజున ప్రభుని ఆరాధించిన ఆమెకి ఏం తెలుసు అంటే, నెక్స్ట్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే, నా ప్రభు నా కొరకు చనిపోతాడు, నా కొరకు నా పాపాల నిమిత్తమే నా ప్రభు మరణిస్తాడు, ఆయన 3వ రోజున తిరిగి లేస్తాడు, ఆయన పరలోకానికి ఆరోహణం అవుతాడు, తిరిగి ఒక దినాన మధ్యాకాశంలోకి దిగి వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది. ఇవన్నీ ఆమెకు తెలుసు. అప్పటికి శిష్యులకు కూడా ఈ సంగతులు లేవు, ఆమె ఒక్కదానికి తెలుసు. ఎలా తెలుసు చెప్పండి? ఎలా తెలుసు ఆమెకు? ప్రతిరోజు ఎప్పుడైనా యేసు ప్రభు నా ఇంటికి వస్తే ఆయన దగ్గర కూర్చొని అన్ని సంగతులు ఆమె శ్రద్ధగా దేవుని వాక్యాన్ని, గతం గురించి, వర్తమానం గురించి, భవిష్యత్తు గురించి సంగతులన్నీ యేసు ప్రభు వారి నోట గుండా ఆయన వాక్యాన్ని విని ఆమె వాక్యాన్ని నేర్చుకుంది. అర్థమైందండి? కాబట్టి దేవుని వాక్యాన్ని చదవాలి, మనం దినము చదవాలి. దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యోరను నాటబడినదై ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండను, అతడు చేసినంతయు సఫలమగును. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవాలి. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఊరికే సినిమాలు, సీరియళ్ళ ముందు కూర్చోకండి కదా. చాలాసార్లు విజిటింగ్ పోయినప్పుడు చాలామంది టీవీలలో కూర్చుంటారు, మేము పోగానే పక్కన ఆఫ్ చేస్తారు. ఎందుకంటే వారితో ఏం వస్తుంది? టైం వేస్ట్, డోంట్ వేస్ట్. దానివల్ల చెడ్డ లక్షణాలు నేర్చుకుంటారు. కాబట్టి సినిమాలు, సీరియళ్ళు, పాటలు, సినిమాల్లో వచ్చి, టీవీలో వచ్చి చెడ్డవి దయచేసి చూడొద్దు. దానివల్ల ఏం మంచి జరగదు. న్యూస్ వస్తుంది కదా అన్న మీరు అంటారు. న్యూస్ రావడానికి న్యూస్ ఎట్లయినా వస్తుంది, మొబైల్లో డైలీ హంట్లో కూడా వస్తుంది. కాబట్టి నేను న్యూస్ ఎక్కడ నేర్చుకుంటా? డైలీ హంట్లో చూస్తాను. కాబట్టి సమయాన్ని వేస్ట్ చేయకుండా వాక్యాన్ని చదవటం. కూడికలకు రండి. మంగళవారం మరి కూడికలకు రావట్లేదు, మీరు ఏం చేస్తున్నారు? అప్పుడు మీరందరూ ఇంట్లోకి వచ్చాను. పోనీ మన సంఘం ఏమైనా దూరం ఉందా? ఒక 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల దూరం ఉందా? 1 కిలోమీటరే ఉంది. రావచ్చు, నడుచుకుంటూ కూడా రావచ్చు. ఆసక్తి ఉండాలి. బేతనీయ మరియకు ఆసక్తి ఉంది. ప్రభు పాదాల చెంత కూర్చుని నేను వాక్యం వినాలి, నేను మందిరానికి వెళ్ళాలి, ఏది ఏమైనా మందిరానికి వెళ్ళాలి, మందిరంలో దేవుని బిడ్డల సహవాసంతో నేను ఉండాలి అనే నిర్ణయం తీసుకున్న వాళ్ళు వస్తారు. లేనిపోయిన కారణాలు సాగు చెప్పే వాళ్ళు ఎలా చెప్తారు? కాబట్టి బేతనీయ మరియ మొట్టమొదటిగా ఆమె యేసు ప్రభు వారి పాదాల చెంత కూర్చుంది, ఆయన వాక్యం విన్నది, విశ్వాసం ఉంచింది, రక్షణ పొందింది. ఆ రక్షణ ఎవరు తీసివేయలేరు. రెండవది అది ఉత్తమమైంది. మూడవది అవసరమైంది. అది యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం. యోహాను 11:32. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన చూచి ఆయన పాదం మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండినేలా నా సహోదరుడు చావకుండా నేను. రెండవసారి బేతనీయ మరియ పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడితే రెండవసారి కూడా ఎక్కడుందామె? యేసు పాదాల మీద పడ్డది. చూడండి, ఇవే మాటలు సరిగ్గా మార్త కూడా అట్లాగే పలికింది. చూసారా మాటలు?
21 మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నా సహోదరుడు చావకుండును అని. ఆ మాట మార్త అదే చెప్పింది, మరి అదే చెప్పింది. కానీ చెప్పే విధానం గమనించారా? మార్త యేసు ప్రభు వారి పాదాల మీద పడలే, మరియ మాత్రం యేసు ప్రభు పాదాల మీద పడ్డది. ఆమె కోరుకున్న స్థలం ఏదైనా ఉంది అంటే ఏం కోరుకుంది ఆమె? యేసు ప్రభు వారి పాదాలు నాకు చాలు ప్రభు, ఇంతకంటే ఎక్కువ ఏం కోరుకోను. నాకు అగ్రపీఠాలు ఏమొద్దు, నాకు ఉన్నతమైన స్థానాలు ఏమొద్దు, నాకు పులిపీఠాలు నాకు ఏమొద్దు. నాకు కావాల్సిన ఏది ప్రభు అంటే నా ప్రభు పాదాలు పెట్టుకోవాలి. ఉదయకాలం నేను లేవాలి, కూర్చోవాలి, నా ప్రభు నా ఎదురుగా ఉన్నాడు అనుకోవాలి. అవసరమైతే ఆయనకు కుర్చీ వేయాలి, ఆ కుర్చీ మీద యేసు ప్రభు వారు కూర్చోని మీరు అనుకోవాలి. ఆ కుర్చీ ముందు మీరు కూర్చోవాలి, మీరు వాక్యం చదవాలి. మీరు అప్పుడు ఏమనుకోవాలి? యేసు ప్రభు వారు నా ఎదుట కుర్చీలో కూర్చున్నాడు అదృశ్య రూపంలో, నేను ఆయన పాదాలు పెట్టుకున్నాను, నేను వాక్యాన్ని వింటున్నాను, ఆయన స్వరాన్ని వింటున్నాను. అటువంటి అనుభవం కలిగి ఉండాలి. అర్థమైందమ్మా? ఇక రెండవసారి వారి సహోదరుడు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అంటే ఆయనకి జబ్బు చేసింది. ఆయన పాపం చేయడం వల్ల రోగం రాలేదు. చాలామంది ఏమంటారంటే ఈ లాజరు అనే వ్యక్తి మరి ఏదో పాపం చేశాడు, లేకపోతే మరణం ఎందుకు వస్తుంది అంటారు. ఆయన లాజరు ఏ పాపం చేయలేదు. ఏ పాపం చేయలేదంటే మరణం వచ్చేంత పాపం ఏమీ చేయలేదు. ఆయన కూడా విశ్వాసి. చూడండి ఆ మాటలు 4వ వచనం, 11వ అధ్యాయం 4వ వచనం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది. వాళ్ళు అంటారు మత్తయి యోహాను 9వ అధ్యాయంలో, ప్రభువా వీడు పుట్టివారుగా పుట్టడానికి కారణం ఎవరు? వీరు పాపం చేశారు, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారంటే ప్రభు అంటాడు, వీడైనను వీడి కన్నవాడైనా పాపము చేయలేదు. దేవుని క్రియలు వినండి ప్రత్యక్షపరచబడటకే వీడు గుడ్డివాడుగా పుట్టింది. అన్నిసార్లు పాపం చేయటం వల్ల మనకేం శిక్ష రాదు, మనకేం మరణం రాదు, రోగాలు రాదు. కొన్నిసార్లు వారిలో కొందరు బలహీనలేరి, కొందరు రోగులేరి, చాలామంది. అది పాపాన్ని బట్టి. కానీ ఇక్కడ ఈ సందర్భంలో పాపాన్ని బట్టి కాదు. కాబట్టి దేవుని మహిమ కొరకై వచ్చింది. అంత మాత్రమే కాదు, శిష్యులట ఆయన యందు విశ్వాసం ఉంచుట కొరకై ఆ మరణం వచ్చిందని చూడండి. అదే యోహాను 11వ అధ్యాయం 45వ వచనం. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచి యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచుట కొరకు లాజరుకు మరణం వచ్చింది. కాబట్టి లాజరు యేసునందు విశ్వాసం ఉంచాడు. ఒక ఆయన అంటాడు, యేసు ప్రభు వారు ఒకసారి సేవకుల కొరకు పోయింది. కొడితే పొద్దున్నే ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది కదా, అందులో ఒక పాస్టర్ చెప్తున్నాడు, ఇట్లా యేసు ప్రభు వారు ఇక్కడ నిలబడిపోయినట, ఈ సందులోంచి యేసు ప్రభు వస్తే తలుపులోంచి ఆ తలుపులోంచి వెళ్ళిపోయాడని చెప్తున్నాడు. నేను అన్నాను, బ్రదర్ మీరు ఎక్కడ చదివారు ఈ విషయం అన్నా. అయిపోయిన తర్వాత, బ్రదర్ మీరు ఎక్కడ చదివిన విషయం, ఎక్కడ నేర్చుకునే విషయం, ఎవరు చెప్పారు మీకు లాజరు విశ్వాసం? చాలా కోపడ్డాడు అండి నా మీద. నేను సీనియర్ నన్ను ప్రశ్నిస్తారు, నేను చాలా చిన్న. మరి బైబిల్లో ఉన్న సంగతులు చెప్పండి. లాజరు విశ్వాసాన్ని నేను 5 రుజువులు చూపిస్తాను. లాజరు అవిశ్వాసాన్ని 1 రుజువు చూపించాను. నన్ను ఏం మాట్లాడుతున్నాడు అంటే వాదనలో ఓడించాలని కాదు, కానీ వాక్యాన్ని సరైన గ్రహింపు కలిగి ఉండాలి. లాజరు ముమ్మాటికి విశ్వాసి, మరియ విశ్వాసి, మార్త విశ్వాసి, లాజరు కూడా విశ్వాసి. అయితే విచిత్రం ఏమిటంటే అందరిలో ముందు రక్షణ పొందింది ఎవరు? మరియ. ఆ సంగతి గమనించాలి. ఇక్కడ లాజరు చనిపోయాడు, 4 దినాలు అయింది. తర్వాత యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చిన తర్వాత ఆమె పరిగెత్తుకొని వెళ్ళి యేసుప్రభు వారి పాదాల మీద పడ్డది. ప్రభువా నీవు ఇక్కడ ఉండి నా తమ్ముడు, నా సహోదరుడు చావకుడును అని ఏడుస్తుంటే యేసుప్రభు వారు కూడా ఏడ్చారు. యేసు కన్నీరు విడిచిన. బైబిల్లో చిన్న వచ్చిన, ఇంగ్లీష్లో అయితే జీసస్ వెప్ట్. బైబిల్లో పుట్టి వచ్చినవి ఏవి? ఇదే, యేసు కన్నీరు. తెలుగులో 3 పదాలు, ఇంగ్లీష్లో 2 పదాలు. జీసస్ వెప్ట్. ఏడ్చే వారితో మనం ఏం చేయాలి? ఏడవాలి. సంతోషించే వారితో మనం ఏం చేస్తాం? ఎవరైనా ఏడిస్తే మనం సంతోషిస్తాం, ఎవరైనా సంతోషిస్తే మనం ఏడుస్తాం. అట్లా ఉండకూడదు. యేసు ప్రభువు ఏడ్చే వారితో ఏడ్చాడు. పౌలు కూడా అది చెప్తున్నాడు. కాబట్టి ఈమె ప్రార్థన చేసింది. ఏమని? యేసు ప్రభువు వారి పాదాల మీద పడి కన్నీరు విడిచింది. ప్రభువా నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు, ఇప్పుడైనా నువ్వు దేవుని, ఇప్పుడైనా ప్రభువా నువ్వు దేవుని అడిగితే దేవుడు ఇస్తాడని కన్నీరు విడిచింది. ఆమె ప్రార్థనను బట్టి
యేసు ప్రభు వారు లాజరును బ్రతికించారు. అప్పుడు మరియతో ప్రభు అన్నాడు, ఆయన ఎక్కడ పెట్టారు? చూపించారు, ఆ సమాధిని చూపించారు. ఆ రాయి దొర్లించమన్నారు. లాజరు బయటికి రమ్మన్నాడు. అమరగానే లాజరు ఉన్న పలంగా బయటకు వచ్చాడు. ఎందుకు లాజరు బయటకు వచ్చాడు? ఎందుకు లాజరు లేపుడంటే యేసు ప్రభు వారి పాదాల మీద మరియ కన్నీరుతో ప్రార్థన చేసింది కనుక ప్రభు ఆ పని చేశాడు. నీవు యేసు ప్రభు వారి పాదాల మీద ఎప్పుడైనా ఒక కన్నీటి చుక్కను విడిచావా? ఎప్పుడైనా కన్నీటి ప్రార్థన మన జీవితంలో ఉందా? కన్నీటి ప్రార్థనకు దేవుడు విలువిస్తాడు. మన కన్నీరు మనుషుల దృష్టిలో అది విలువైంది కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఎంతో విలువైంది. అదొక బుడ్డిలోనట మన కన్నీళ్ళు పట్టుకుంటాడు దేవుడు. మనం ఎన్ని కన్నీళ్ళు కాల్సినామో అవన్నీ లెక్క ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఈమె ప్రార్థన చేసింది. రెండవదిగా ఆమె వాక్యాన్ని విన్న సహోదరి. ఏది? లూకాసు వార్త 10వ అధ్యాయంలో వాక్యాన్ని విన్నది, రక్షించబడింది. రెండవది ప్రార్థన చేసే స్త్రీ. ఎవరు ఆరాధించాలి ప్రభువును? మొట్టమొదటిగా వాక్యాన్ని విని, చదివి, ధ్యానించి, విశ్వాసం ఉంచి రక్షణ పొందినవారు. రెండవది ప్రార్థించేవారు. రెండవ అనుభవం ఏంటంటే యేసు ప్రభు వారి పాదాల చెంత కూర్చొని ఆమె ప్రార్థించింది. పాదాలు పట్టుకుంది, ప్రభా మేము సహాయం చేయాలి, ప్రభా ఈ కష్ట పరిస్థితుల్లో మా ముగ్గురులో ఒకడు పోయాడు, ప్రభా నువ్వు నాకు సహాయం చేయి, మా తమ్ముడిని బ్రతికించి. ఎంత ప్రార్థన చేసిందో, ఎంత కన్నీరు విడిచిందో, ఎంత ఏడ్చిందో మనకు తెలియదు. ఆమె కన్నీరుని బట్టి ప్రభు ఆ సహోదరుని బ్రతికించాడు. ఎవరిని? సహోదరుడు లాజరును బ్రతికించాడు. ఎప్పుడైతే లాజరును బ్రతికించాడో మూడోది ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు మన జీవితంలో మేలు చేసినాక ఆయన మనకు ఉపకారం చేసింది ఏం చేయాలి? మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. ఇప్పుడు ఆ పని చేస్తుంది. మొట్టమొదటిగా ఏం చేసింది? ఆ వాక్యాన్ని విన్నది, బైబిల్ స్టడీ. బక్సింగ్ గారు మన కొడుకులు ఏం పెట్టాడు? అసలు బేతనీయ మరియ జీవితం ఆయన బాగా ఇంప్రెస్ చేసింది. ఎవరిని? బక్సింగ్ గారిని. కాబట్టి బేతనీయ మరియ ముందు ఏం చేసింది? విన్నది, బైబిల్ స్టడీ అనుకోండి. రెండవది ఏం చేసింది? ఆమె ప్రార్థన చేసింది. శుక్రవారం నేను నల్గొండ చదివినప్పుడు బుధవారం బైబిల్ స్టడీ. బుధవారం ఏంటి అక్కడ బైబిల్ స్టడీ ఉంటుంది. ముందు బైబిల్ స్టడీ, తర్వాత శుక్రవారం సంఘ ప్రార్థన, తర్వాత ఆదివారం ఆరాధన. వాటికి 3 కూడికలు ఆయన ఎందుకు పెట్టాడు? బహుశా బేతనీయ మరియ ఆయనను ఇంప్రెస్ చేసిందేమో. కాబట్టి మన జీవితంలో వాక్యాన్ని వినటం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి. మూడవది ఆరాధన. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియ మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు ఒక సేరునరైతే తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో. మూడవసారి బేతనీయ మరియ పేరు రాయబడుతుంది. మూడవసారి ఎక్కడుందా ఆమె? యేసు పాదాలే. ప్రభా ఇవి తప్ప నాకేమొద్దు, నీ పాదాలు పట్టుకుంటా ప్రభా. కొంతమందికి యేసు పాదం అని పేరు ఉంటుంది. ఎంత మంచి పేరు అది, యేసు పాదం. అంటే నేను యేసు పాదాల దగ్గర కూర్చుంటా. కాబట్టి యేసు తల మీద కాదు, యేసు పాదాలు. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు ఈమె ఆరాధన చేస్తుంది. ఈ అత్తరు విలువ ఎంత అంటే వాడు లెక్క కట్టాడు. ఎవడు? ఇస్కరియోతు. టకటక లెక్కల మాస్టర్ కదా. 300 దేనారాలు. అంటే ఆ రోజున ఒక వ్యక్తి సంపాదించే ఒక రోజు కూలి ఎంత? 1 దేనారం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో పొద్దున పిలిచిన వారికి అదే కూలి, 9 గంటలకు పిలిచిన వాళ్ళకి అదే కూలి, 12 గంటలకు పిలిచిన వాళ్ళు అదే కూలి, సాయంత్రం 5 గంటలకు పిలిచిన వాళ్ళకి కూడా అదే కూలి. ఎంత కూలి? 1 దేనారం, ₹1/2. అంటే 1 దేనారం అంటే ఒక రోజు కూలి. 300 దేనారాలు అంటే 300 రోజులు కష్టపడి సంపాదించిన డబ్బు. అంటే దగ్గర 300 నుంచి 350 రోజులు, 1 సంవత్సరం అంతా కష్టపడి సంపాదించి పోగు చేసి నా ప్రభు నా కొరకు విలువైంది ఇచ్చాడు. నా ప్రభు నా కోసం ఏమి ఇచ్చాడు? తన ప్రాణాన్ని ధారపోసాడు. కాబట్టి ఆయన ప్రాణం పెట్టాడు, విలువైనది నా కొరకు అర్పించాడు. కాబట్టి నేనేం చేయాలి? ఆర్డినరీది ఇవ్వాలా? యేసు ప్రభు వారు నీ కోసం ప్రాణం పెడితే ఆయన కోసం నువ్వు ఏమి ఇవ్వాలి? నువ్వు కూడా విలువైంది ఇవ్వాలి. ఆరాధన అనేది ఏమిటి? అదొక అర్పణం. ఆరాధన ఏమంటారు? దాన్ని అర్పణం అంటారు. అదొక అర్పణం. స్తుతి యాగమును అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు. ఒక యాగం, అది కేవలం మాటలు కాదు. మీరు చేసే ఆరాధనను మీరు మాట్లాడుకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? జీవఫలము, స్తుతి యాగము అని చెప్తుంది హెబ్రీ 13:15. కాబట్టి ఆరాధన అనేది విలువైందిగా ఉండాలి. ఇప్పుడు మనం కానుకలు వేస్తాం, దాన్ని ఏమంటారు? కానుకలను ఏ బాక్స్ అంటారు దీని ఇంగ్లీష్లో? ఆఫరింగ్ బాక్స్. ఆఫరింగ్ అంటే మీకు తెలుసా? అర్పణం.
బోంట్ ఆఫరింగ్ అంటే దహన బలి. ఇంగ్లీష్లో దహన బలికి ఇంగ్లీష్లో పేరేంటి? బర్ంట్ ఆఫరింగ్. ఆఫరింగ్ అంటే అర్పణ, బలి, పైసలు కాదు. యేసు ప్రభు వారికి నా ప్రాణం ఇస్తే ఆయన నా కోసం ప్రాణం పెడితే, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టి వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు. అంత ప్రేమతో మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెడితే మనం ఆయన ఎలా ఆరాధించాలి? చిల్లర పైసలు వేస్తారా మీరు? మీరు 100 రూపాయలు మీ పిల్లలకి ఇవ్వండి, 10 రూపాయలు మీరు ఇవ్వండి. మీరు ఏం చేస్తారు? 100 రూపాయలు మీరు వేసుకొని పిల్లలకి 10 రూపాయలు ఇస్తారు. పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఓహో, యేసు ప్రభువుకు తక్కువ ఇవ్వాలేమో సంఘానికి నేర్చుకుంటారు వాళ్ళు. మీరు చాక్లెట్లు, బిస్కెట్లు కొనాలంటే 50 రూపాయలు ఖర్చు పెడతారు. రోజుకు 100 రూపాయలు పిల్లలకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. ఆదివారం మాత్రం వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలకు 10 రూపాయలు, 20 రూపాయలు వాళ్ళు చేతికి ఇస్తారు. వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఆ మందిరంలో తక్కువ ఇవ్వడం నేర్చుకుంటున్నారు. ఎందుకు ఈరోజు మందిరాలలో తక్కువ ఇస్తున్నారంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అట్లా నేర్చుకున్నారు కాబట్టి ఎక్కువ ఇవ్వడం నేర్చుకోలేదు. అర్థమైందండి? కాబట్టి ఆఫరింగ్, అర్పణ, మన మాటలు అర్పణ, మనం ఇచ్చే కానుకలు అర్పణ. అర్థమైందా? ఎంత మనోహరమైన సువాసన. చూడండి, ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఫిలిప్పు 4:18. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నవి. మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై ఉన్న యాగమునైనవి. దేవునికి ఇచ్చేవి యాగము. దేవునికి అవి సువాసన ఆగ్రహిస్తాయి. మీకు 10,000 జీతం అయితే 9,000కి సువాసన రాదు. 1000 రూపాయలు దేవునికి ఇచ్చిన వారికి వాసన వస్తుంది. మరి దాన్ని వాటిని బర్ంట్ ఆఫరింగ్ వల్లే, దహన బలిని ఏ విధంగా ఆయన ఆగ్రహిస్తాడో సువాసనను లేవ్యకాండం 1వ అధ్యాయంలో, అట్లాగేనట మనం ఇచ్చే కానుకలు, మనం ఇచ్చే ఆరాధనను ఆయన ఆ విధంగా అంగీకరిస్తాడు. ఆ విధంగా ఆయన సువాసన పరిమళాలు వెదజల్లుతాయి. అర్థమైందంటే మన ఆరాధన ఎట్లుండాలి, మన కానుకలు ఎట్లుండాలి, మన ప్రవర్తన ఎట్లుండాలి, మన యొక్క పరిచయం ఎట్లుండాలి. ఇక్కడ రాయబడింది అత్తరు వాసనతో. యోహాను సువార్త 12వ అధ్యాయం 3 చివరి భాగం, ఇల్లు అత్తరు వాసనతో నిండెను. కాబట్టి పరిమళాలు వెదజల్లాలి. ఈ పరిమళ తైలం పాడబడే మన పరిమళాలు వెదజల్లాలి. సువాసన మన జీవితం, మన సాక్ష్యం, మన ప్రవర్తన, మన ఆరాధన, మన ప్రార్థన, మన బోధ, మన వాక్యము, ఇవన్నీ కూడా సువాసన పరిమళాలు. దుర్గంధంలాగా ఉండకూడదు. ఇతని దగ్గర బోడు అన్నట్టుగా ఉండకూడదు. అర్థమైందండి? ఈమె ప్రభువును ఆరాధించింది. ఎట్లా ఆరాధించిందంటే శ్రేష్టమైనది. 300 దేనారాలు ఆ రోజుల్లో. అంత డబ్బు. మీరు అంటున్నాడు, ఎందుకు ఇంత డబ్బు వేస్ట్ చేస్తుంది? ఇంతమంది ఈ పేదలకు ఇవ్వచ్చు కదా. నిజంగా పేదల మీద ప్రేమ ఉంది అతనికి. ఎవరికి ఇసుక వాడు దొంగ ఉండి డబ్బు సంచిలో ఉన్నదని దోచుకొనడం వల్ల అట్లా చెప్పాడు. కాబట్టి అతను ఎందుకు యేసుప్రభువును వెంబడించాడు? డబ్బు కోసమే, రక్షణ కోసం కాదు. యేసుప్రభు వారు పలస్తీనా దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి రాజు అయితే, ఈ దేశానికి నేను ప్రధానమంత్రి కాకపోయినా కనీసం ఆర్థిక మంత్రిని అవుతా, ట్రెజరర్ అవుతా, అప్పుడు ఎక్కువ డబ్బు సంపాదిస్తా. దాని కొరకు తప్ప ఇంకా దేనికోసం ప్రభువును వెంబడించలేదు. కాబట్టి ఈమెమో ప్రభుకు శ్రేష్టమైనది అనిపించింది. ఆడేమో ఎందుకు ఈమె వేస్ట్ చేసింది అంటాడు. వేస్ట్ చేసిందా? చెప్పండి. యేసుక్రీస్తు కొరకు మనం ఏదైనా చేస్తే వేస్ట్? అది వేస్టా బెస్టా? బెస్ట్. ఈమె తన బెస్ట్ ప్రభుకి ఇస్తే వాడేమో వేస్ట్ అంటాడు. వాడే వేస్ట్. బైబిల్లో ఆడి పేరు ఏముంది? 12వ అధ్యాయం 17వ వచనంలో నాశన పుత్రుడు, సన్ ఆఫ్ వేస్ట్ అంటాడు. సన్ ఆఫ్ పడిషన్ అన్నమాట ఇంగ్లీష్లో. కాబట్టి తన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు. తన సమయాన్ని ఆఖరికి ముద్దును కూడా, పవిత్రమైన ముద్దును కూడా ఏం చేసేవాడు? అపవిత్రం చేశాడు. తన డబ్బు సంచిని, తనకున్న పరిచర్యను, తనకు అన్నిటినీ వ్యర్థం చేసుకున్నాడు. అవకాశాలను వ్యర్థం చేసుకుని నరకానికి వెళ్ళాడు. కాబట్టి 3వది, ఆమె ప్రభువును ఆరాధించింది. అంతమందిలో ఉన్న ఫలంగా ఒక స్త్రీ, చూడండి ఆ మాటలు అవుతా నేను 3వ వచనం. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంస రత్తరు ఒక శేరును ఎత్తి తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. యూదురాండ్రు ఎవరు కూడా తల వెంట్రుకలతో, వాళ్ళకి ఎందుకంటే తల వెంట్రుకలు చాలా విలువైనవి. 1 కొరింథీ 11వ అధ్యాయం 15వ వచనం. 1 కొరింథీ 11వ అధ్యాయం 15వ వచనం. స్త్రీకి తల వెంట్రుకలు ఇవ్వబడను కనుక ఎంచుకున్నట. స్త్రీకి ఘనమైనవి ఏమిటి? తల వెంట్రుకలు. అటువంటి ప్రభువా, నా ఘనతను నీ పాదాల దగ్గర పెడుతున్నా. అది కాబట్టి స్త్రీలు యూదా స్త్రీలు
ఆ విధంగా చేయరు. ఎంతమంది విమర్శించురా, ఏంట్లో చేస్తుంది, తల వెంట్రుకలు ఘనం కదా, ఇవేంది యేసుప్రభు వారి పాదాల దగ్గర పెడుతున్నాం అనుకోవచ్చు. కానీ నాకు ఘనమైనవి, నాకు విలువైనది ఏదో నీ పాదాల దగ్గర పెడతాను ప్రభా అని నీకు ఇస్తానని చెప్పి ఆమె ఇచ్చింది. అంతమందిలో పబ్లిక్గా ఒంటరిగా ఒక స్త్రీ లేచి ఉన్న ఫలంగా ఎంతో విలువైన సమర్పణతో కూడిన ఆరాధన, విలువైన ఆరాధన, వ్యక్తిగత ఆరాధన, చూడండి ఎటువంటి సువాసన వెదజల్లే ఆరాధన, పరిమళ తైలం, అత్తరు ఆ వాసనతో ఇల్లంతా. అంతకుముందు అక్కడ ఏ వాసన ఉంది నాకు తెలియదు, కానీ ఈ స్త్రీ ఆరాధన చేసిన తర్వాత ఏమైంది, ఆ ఇల్లు అత్తరు వాసనతో. ముందు ఒక వాసన, ఏది లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఏ వాసన, లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఏ వాసన, మార్త ఏం చేస్తుంది, వంట చేస్తుంది, ఆహారం వాసన, బిర్యానీ వండుతుంది ఆమె, మనకు తెలియదు, ఆహారం వాసన. రెండవసారి మరణపు వాసన వస్తుంది. కానీ మూడవసారి మాత్రం ఏం వాసన, 3 సార్లు బేతనీ మరియ పేరు రాస్తే మొదటిసారి ఆహారం వాసన, రెండవసారి మరణపు వాసన, మూడవసారి అత్తరు వాసన. కాబట్టి అత్తరు మన జీవితంలో సువాసన వెదజల్లే విధంగా ఉండాలి. యేసు ప్రభు వారిని ఆ విధంగా ఆరాధించింది. ఎటువంటి మరియ బహుశా మన సంఘాల్లో వ్యక్తిగత ఆరాధన ప్రవేశపెట్టడానికి భక్సింగ్ గారు ఈమె జీవితం కాబోళ్ళు కదా. మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి, మత్తయి 26 ఆ మాటను బట్టి అమ్మా 12, 13 చదవండి. పోసి చేసెను, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడనో అక్కడ ఈమె సరిగ్గా చదవండి, ఈమె చేసినది ప్రశంసింపబడునని. కాబట్టి మరి ఇక్కడ సర్వలోకంలో ఎక్కడైతే అంటే ఈమె వ్యక్తిగత ఆరాధన చేసిన ప్రభును, అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా, ఈ కాలం వరకు కూడా మనం వ్యక్తిగత ఆరాధన చేస్తూనే ఉన్నాం. ఈ వ్యక్తిగత ఆరాధన ఎక్కడ మొదలైంది, బేతనీయ మరియతో ప్రారంభమైంది. అంతమందిలో పబ్లిక్గా అక్కడ ఎవరెవరు ఉన్నారు, యేసుప్రభు ఉన్నాడు, ఆయన శిష్యులు ఉన్నారు, మార్త కుటుంబం 3 ఉన్నారు, తర్వాత సీమోను, కుష్ఠరోగైన సీమోను ఇంట్లో జరుగుతుంది ఇది. కుష్ఠరోగైన సీమోను ఇంటివారు ఎంతమంది ఉన్నారు, దాదాపు అంతమందిలో పబ్లిక్ ఒక స్త్రీ లేచి యేసుప్రభు వారికి ఆరాధన చేసింది. ఎంత గొప్ప సంగతి. మత్తయి సువార్త, మార్కు సువార్త 14:3, మార్కు 14:3 అది కూడా చదవండి. బేతనీయలో కూర్చుండినప్పుడు తీసుకొని వచ్చి పగలగొట్టి ఆయన తల మీద పోసింది కదా. చాలు. ఇక్కడేమో 14:3లోనేమో అత్తరు ఎక్కడ పోసింది, తల మీద పోసింది. యోహాను 12:3లో అత్తరు ఎక్కడ పోసింది అంటే ఇప్పుడు ఏం చేసిందామె, సంపూర్ణంగా అభిషేకం, పూర్ణమైన ఆరాధన, తల నుంచి అరికాల వరకు మొత్తం సంపూర్ణంగా ప్రభువును ఆరాధించింది. తనకు శ్రేష్టమైంది, విలువైంది ప్రభువుకు సమర్పించింది. అదే కాలంలో ఇదే చేయాలి. బేతనీయ మరియ వంటి ఆరాధనను మనం సమర్పించాలి. ప్రభా, మరి బేతనీయ మరియ 3 సార్లు అంటే 3 సార్లు ప్రభు పాదాన్ని, ప్రభా నీ వాక్యాన్ని వింటాను, నీ వాక్యాన్ని చదువుతాను, నీ వాక్యాన్ని ధ్యానిస్తాను, మరియ వలె నీ వాక్యాన్ని అన్వయించుకుంటాను, రక్షణ పొందుతాను. రెండవది మరియ వలె నీ పాదాల మీద పడి నా ప్రార్థన నేను సమర్పిస్తాను, ప్రార్థన చేస్తాను ప్రభా. ఈ 2 చేసిన తర్వాత నేనేం చేస్తాను, అప్పుడు నేను ఆదివారం వచ్చి ఆరాధిస్తాను. మరియ వలె వాక్యాన్ని వినాలి, చదవాలి, ధ్యానించాలి, మరియ వలె ప్రార్థన చేయాలి. మూడవది మరియ వలె ఆరాధించాలి. మా ఆరాధన మామూలు ఆరాధన కాదు, మళ్ళాంటి ఆరాధన కాదు, నేర్చుకున్న ఆరాధన కాదు, అది కాదు. హృదయంలోంచి స్తుతిగా పూర్ణ హృదయంలోంచి వచ్చిన మాటలు, ఇష్టపూర్వకమైన మాటలు. అర్థమైందండి. అట్లా విలువైంది, శ్రేష్టమైంది ప్రభు నాకు శ్రేష్టమైనది ఇచ్చాడు. నేను ఆర్డినరీ ఆయన, నేను కూడా ఉత్తమమైనది ఇస్తాను, నేను కూడా శ్రేష్టమైనది ఇస్తాను. అటువంటి స్లోగలిగి నిండు మనసుతో మీరు ప్రభువును మీరు ఆరాధించాలి. దేవుడి వాక్యమును దీవించిన గాక. మనం అందరూ లేచి ఒక పాట పాడొచ్చుండగా, ఇందాక మనం పాడిన పాట ఒక చరణం 162 అందరూ రిలేషన్లు వాడండి. పాట పాడుచున్నాను. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. 162వ పాట పల్లవి 6వ చరణం ఒకటి వాడుకోమని చాలు. పల్లవి 6వ చరణం.
ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను